హలో నమస్తే. మన తెలుగుదేశం కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా అడ్వాన్స్డ్గా ఏదో ఒకటి చేద్దామని మాత్రం ప్రయత్నం చేస్తున్నారు. we should not we should not underestimate the trials of చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒకటి మంచి చేద్దామని ప్రయత్నం అయితే చేస్తున్నాడు. 100% ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్ గారు కూడా ఏదో ఒకటి తీసుకొని వద్దామని ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఐ థింక్ ఇన్ హిస్ డిపార్ట్మెంట్ ఈజ్ ట్రైంగ్ టు డూ సమ్ గుడ్ చేస్తున్నారు. కానీ బట్ వీళ్ళ ఐడియాలజీలో ఎక్కడో ఎందుకు ఇది చేస్తున్నారని నాకు 1-2 చోట్ల డౌట్ వస్తుంది. అది వాటిలో చాలా ఉన్నాయిలేండి. దాంట్లో ఒకటి చెప్తున్నాను. నిన్న చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి దానికి బదులుగా వేరేదేదో పెడతాను అని చెప్పి గుజరాత్ మోడల్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని ఒకటి, గుజరాత్ మోడల్ అని ఒకటి తగిలిచ్చారు. అంటే అన్ని న్యూస్లో చూశానులేండి, చాలా ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో చూశాను. ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గుజరాత్ మోడల్ అని అన్నారు. అంటే మరి గుజరాత్లో ఆ మోడల్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెడతారట. అంటే ప్రయత్నం ఎగ్జాక్ట్గా కాదు, ఆ మోడల్ తీసుకొని పెడతారు. ఇదే గుజరాత్ మోడల్ అని టీజీ భరత్ ఇండస్ట్రీస్కి సంబంధించిన ఇండస్ట్రీ మినిస్టర్ టీజీ భరత్ ఆయన కూడా నాకు తెలిసిన వరకు ఒక 15 days క్రితం ఇదే పదం వాడాడు. గుజరాత్ మోడల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ని మేము ఆంధ్రప్రదేశ్లో స్పీడప్ చేస్తాము, గుజరాత్ మోడల్ తీసుకొని వస్తాము ఆంధ్రప్రదేశ్కి అని అన్నారు. ఇంకొక ఎంపీ కూడా ఎవరో నేను ఆయన మాట్లాడటం విన్నాను. ఏంటంటే గుజరాత్కి కొన్ని కంపెనీలు వచ్చాయి, మరి ఆ కంపెనీల్లో కొన్నిటిని మన వైపుకి తీసుకురావడానికి ట్రై చేస్తామని అన్నారు. ఇప్పుడు బీపీసీఎల్ లేదా ఆంధ్రప్రదేశ్లో పెడతామన్నారు కదా. బీపీసీఎల్ అది యాక్చువల్గా మన బీపీసీఎల్ పెట్టాలని మన రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది. 2014 రీఆర్గనైజేషన్ స్టేట్ బైఫర్కేషన్కి సంబంధించి రీఆర్గనైజేషన్ యాక్ట్ బీపీసీఎల్ పెట్టాలని ఉంది. అయినప్పటికి కూడా గుజరాత్ కాంపిటీషన్ వస్తుందని మొన్న ఒక ఆర్టికల్ చదివాను. అంటే గుజరాత్ ఆల్సో ట్రైంగ్ ఫర్ బీపీసీఎల్. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఇంకొకటి ఏదో స్టేట్, మొత్తం 3 స్టేట్లు ట్రై చేస్తున్నాయంట దానికి. సరే, మ్యాక్సిమం మనకే ఛాన్స్ ఉంది, ఎందుకంటే అది రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టారు కాబట్టి దే హ్యావ్ టు ఎస్టాబ్లిష్. అది కూడా పెట్టకపోతే ప్రాబ్లం అయిపోయింది మనకి. ఓకే, బీపీసీఎల్ పెట్టాలి, రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది కాబట్టి. బట్ స్టిల్ గుజరాత్ ఈజ్ ట్రైంగ్ ఫర్ ఇట్. గుజరాత్ ట్రై చేస్తున్నప్పుడు వీళ్ళేమో మేము గుజరాత్ మోడల్ తీసుకుని వస్తాము, గుజరాత్ ఇండస్ట్రియల్ తీసుకొస్తాము, గుజరాత్ టూరిజం తీసుకుని వస్తామని ఇంకొక టూరిజం మినిస్టర్ మార్నింగే చదివే ఆర్టికల్. టూరిజం మినిస్టర్ గుజరాత్ మోడల్ టూరిజం తీసుకొని వస్తానని చెప్పేసి కందుల దుర్గేష్ అనుకుంటా, కందుల దుర్గేష్ ఈ టూరిజం మినిస్టర్ అతను అంటున్నాడు ఏమనంటే గుజరాత్ మోడల్ టూరిజం తీసుకొని వస్తాం. అరే, ఇండస్ట్రీస్ గుజరాత్ మోడల్ తీసుకొచ్చి, టూరిజం ఇండస్ట్రియల్ మోడల్ తీసుకొచ్చి, అనే టూరిజం గుజరాత్ మోడల్ తీసుకొచ్చి, ఎన్ని గుజరాత్ మోడల్ తీసుకుని వస్తే మీరెందుకు, మీరేం చేస్తున్నారు, మీ యొక్క ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు, మీ ఎగ్జిక్యూషన్ మీ మినిస్టర్ల యొక్క కెపాసిటీ ఏంటి, మీరెందుకు ఓన్గా డెవలప్ చేయకూడదని నాకు డౌట్. మీరు ప్రతిదాన్ని గుజరాత్ మోడల్ తీసుకొస్తామనే బదులు వై కాంట్ యూ సెట్ ఏ ట్రెండ్? మీరు ఒక ట్రెండ్ సెట్టింగ్ చేయొచ్చు కదా. మీరు ట్రెండ్ సెట్టింగ్ చేస్తే వాళ్ళే గుజరాత్ మిమ్మల్ని ఫాలో అవుతారు. ఇప్పుడు నాకు తెలిసిన వరకు ఇప్పుడు నవేడేస్ ఒక 10-15 సంవత్సరాల క్రితం నుంచి ఎంపీలు మొత్తం కూడా హైలీ ఎడ్యుకేటెడ్ పీపులే. ఇటు వైఎస్ఆర్సీపీ అయినా సరే, తెలుగుదేశం అయినా సరే, కొద్దిగా ఎమ్మెల్యేస్ కొద్దిగా అక్కడక్కడ గ్రౌండ్ లెవెల్లో కొద్దిగా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్న ఎమ్మెల్యే లెవెల్లో. బట్ ఎంపీస్, రాజ్యసభ ఎంపీలు మాత్రం చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళల్లో ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, గవర్నమెంట్లో ఐపీఎస్ ఆఫీసర్లు చేసిన వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకోవచ్చు. యాక్చువల్లీ y'all can బ్రింగ్ అప్ యువర్ ఓన్ మోడల్. దేశాన్ని ఆంధ్ర మోడల్ తీసుకెళ్దాము, ఆంధ్ర మోడల్ని ఫాలో అవుతాం అన్నట్టుగా మీరు ట్రై చేయాలి. కానీ వాట్ ఈస్ ద ఇంప్రెషన్ యూఆర్ గివింగ్ టు ది ఆంధ్రప్రదేశ్? వీఆర్ గోయింగ్ టు గుజరాత్ మోడల్ ఇండస్ట్రీస్, గుజరాత్ మోడల్ టూరిజం, గుజరాత్ మోడల్ కంపెనీస్, వై గుజరాత్ మోడల్? వై కాంట్ డెవలప్ యువర్ ఓన్ మోడల్ అనేది నా డౌట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం పెట్టారు. ఏది గుజరాత్ మోడల్? అది
దేశం మొత్తం చూసింది ఆంధ్రప్రదేశ్ వారు. అరే సచివాలయం అని ఒక వ్యవస్థ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఈ ట్రెండ్ సెట్టింగ్ చేశాడు అతను జగన్మోహన్ రెడ్డి గారు. రైట్, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ట్రెండ్ సెట్టింగ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎడ్యుకేషన్కి సంబంధించి కేరళ నెంబర్ 1 అయితే కేరళ లుక్డ్ ఎట్ ఆంధ్రప్రదేశ్. ఎలాంటి ఎడ్యుకేషన్ మొదలు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అని. సో దేర్ ఆర్ మెనీ థింగ్స్. జగన్మోహన్ రెడ్డి గారి నేను గుజరాత్ మోడల్ పెడతాను, కర్ణాటక మోడల్ పెడతాను, కేరళ ఏమీ లేదు. ఆయన కూర్చున్నాడు, ఆలోచించాడు ఏం చేయాలని, మంచిగా ఏం చేయాలనేది. హీ క్రియేటెడ్ సంథింగ్స్. అఫ్ కోర్స్ పీపుల్ డిడ్ నాట్ అండర్స్టాండ్. దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. ప్రజలు అర్థం చేసుకోలేదు, అది వేరే స్టోరీ. ఓకే, ఒకవేళ ఈయన పెట్టిన మోడల్ ద్వారా ఓడిపోయాడని మనం అనలేము. చాలా కారణాలు, మనం రోజు మాట్లాడుకున్న కారణాలు చాలా ఉన్నాయి. ఓకే, బట్ అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హీ హాస్ డన్ బెటర్ దాన్ ఎనీబడి. రైట్, హీ హాస్ డన్ బెటర్ దాన్ ఎనీబడి. అంటే నేను అదే ఏమన్నదంటే, ఇప్పుడు వీళ్ళు కూడా ఈ గుజరాత్ మోడల్ అని గుజరాత్ వెంటబడే బదులు యూ క్రియేట్ యువర్ ఓన్ మోడల్, బెటర్ దాన్ గుజరాత్ చేయండి. అప్పుడు గుజరాత్ మిమ్మల్ని ఫాలో అవుతారు కదా అనేది నా సలహా. చంద్రబాబు నాయుడు గారు, కందులు దుర్గేష్ గారు మినిస్టర్, అదేవిధంగా టీజీ భరత్ గారు, మీరు ఎవరినో ఫాలో అయ్యేది కాదు, మీ క్రియేట్ యువర్ ఓన్ మోడల్ అండ్ లెట్ దెమ్ ఫాలో యూ, దెన్ ఇట్ ఈస్ మచ్ బెటర్. బట్ మీరు గుజరాత్ని ఒక దగ్గర మీరు ఫాలో అవ్వండి. అదేంటంటే పెట్రోల్ ప్రైస్ గుజరాత్లో 94 రూపాయలు, 94 రూపీస్ గుజరాత్ పెట్రోల్ ప్రైస్. ఆంధ్రప్రదేశ్లో 110 రూపాయలు, అంటే 15 రూపాయలు తక్కువ గుజరాత్లో. గుజరాత్లో పెట్రోల్ ప్రైస్ ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుని 15 రూపాయలు తక్కువ. మీరు ఎక్కడ తగ్గించండి, అక్కడ ఫాలో అవ్వండి గుజరాత్ని. ప్లీజ్ రెడ్యూస్ పెట్రోల్ ప్రైస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు 94 రూపీస్. అంతే కదా. మీ గుజరాత్ని ఫాలో అవ్వాలని అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు యూ ప్లీజ్ ఫాలో వెర్ ఎవర్ ఇట్ ఈస్ బెనిఫిషియల్ టు ద స్టేట్, వెర్ ఎవర్ ఈజ్ యూజ్ఫుల్ టు ద స్టేట్. అక్కడ గుజరాత్లో 194 రూపాయలు పెట్రోల్ ఇస్తున్నప్పుడు మనకు 110 రూపాయలు, మన 15 రూపాయలు ఎక్స్ట్రా ఎందుకు, మనం గుజరాత్ని ఫాలో అవుదామని చెప్పి 15 రూపాయలు తగ్గించి పెట్రోల్ 94 రూపాయలకి మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇస్తే సెల్యూట్ చేస్తారు. అప్పుడు అరే భలే ఫాలో అయ్యారు గుజరాత్ని వీళ్ళని. అంతే కదా. ఎక్కడెక్కడ మనకు ఉపయోగం ఉందో అక్కడ ఫాలో అవ్వాలి అనేది నా ఉద్దేశం. చూడండి, అగ్రికల్చర్ నేను చాలా ఐ జస్ట్ ట్రైంగ్ టు స్టడీ ది డిఫరెన్స్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ గుజరాత్. ఇక్కడ గుజరాత్లో అగ్రికల్చరల్కి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్కి గుజరాత్కి చాలా తేడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో రూరల్ పాపులేషన్ 70% ఉంటే గుజరాత్లో 54% ఉందట. ఓన్లీ 54% మనకి ఎక్కువ, 70% అది రూరల్ పాపులేషన్. డెన్సిటీ ఎంత ఉంది? ఆంధ్రప్రదేశ్లో 213 ఉంటే గుజరాత్లో 177 ఉంది డెన్సిటీ. చూడండి, అక్కడ రూరల్ ల్యాండ్ తక్కువ, డెన్సిటీ కూడా తక్కువ అక్కడ. అంటే గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళలో గుజరాత్ వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అక్కడ బ్యారన్ ల్యాండ్ ఎక్కువ ఉండబట్టి వాళ్ళ కంపెనీలని, వాళ్ళందరినీ ఫ్యాక్టరీలు, కంపెనీలు, ఇండస్ట్రీస్ వైపుకి వెళ్తారు. మన పరిస్థితి అది కాదు. 70% రూరల్ పాపులేషన్ విత్ 213 డెన్సిటీ. ఏరియా ఎక్కువ ప్లస్ ఎక్కువ మంది నివసిస్తున్నారు గ్రామాల్లో. వాళ్ళందరూ కూడా ఇప్పుడు అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారు. కాబట్టి అక్కడ మోడల్ తీసుకొచ్చి ఇక్కడ పెడతాము అని అంటే వీ హ్యావ్ టు కేర్ఫుల్లీ తేవద్దని నేను అంటలే. ఇఫ్ ఇట్ ఈస్ బెటర్ బ్రింగ్ ఇట్, బట్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. బట్ సింప్లీ బ్లైండ్గా తీసుకొచ్చి పెట్టుకోకూడదు. ఇక్కడ వాళ్ళ పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరు. అక్కడ ఉన్న పరిస్థితి వేరు, అక్కడ ఉన్న ల్యాండ్ పరిస్థితి వేరు. మనకు పండేదంతా పంట పొలాలు, వాళ్ళకి కొంచెం ఓపెన్ ల్యాండ్ ఎక్కువ ఉండొచ్చు బహుశా. ఓకే, కాబట్టి వాళ్ళ కంపెనీలు అవన్నీ పెడుతున్నారు. ఇక్కడ చూడండి, గుజరాత్లో ఒక ప్యాడీ ప్రైస్ ప్రొడ్యూస్ చేయడానికి గుజరాత్లో 43,000 రూపాయలకి పర్ హెక్టార్కి వేస్తున్నారట. 43,000 రూపాయలు ఖర్చు అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 53,100 అవుతుంది. ఎందుకు? ఇక్కడ తగ్గించండి. గుజరాత్లో 44,000కి ఒక హెక్టార్లో 44,000కి ఒక పంట వేయగలుగుతున్నారు. మనకి 55,000 ఖర్చు పెట్టినా సరే పంట వేయలేకపోతున్నాం. మోర్ ఓవర్ హార్స్ పవర్ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్కి ఎక్కువ. హార్స్ పవర్ అంటారు, మీ బైక్కి హార్స్ పవర్ ఉండేది కదా, అలాగా ప్రొడక్టివిటీ అంటారు దాన్ని. ఒక ల్యాండ్లో ఉన్న ప్రొడక్టివిటీ, ల్యాండ్లో ఉన్న సత్తా ఉందే, ఆ సత్తా ఆంధ్రప్రదేశ్ ల్యాండ్కి ఎక్కువ. ఈ టాప్ ప్రొడక్టివ్ 58.6 ఉంది ఆంధ్రప్రదేశ్లో. గుజరాత్లో 43% ఉంది. అంటే బెరన్ ల్యాండ్ సమ్వాట్ అంటే వీట్ పండించేటువంటి ల్యాండ్. అక్కడ ఎలాగో వాళ్ళు వీట్ తింటారు కాబట్టి వాళ్ళకి సరిపోయింది అది కొద్దిగా.
మనంత వాటర్తో నడిచేటువంటి వరి పంట వేసేటువంటి పొలాలు మనవి. ఓకే, సిచ్యువేషన్ వేరు. నేను ఎందుకు చెప్తానంటే అక్కడ వేరు ఇక్కడ వేరు, ఈ రెండు పరిస్థితులు వేరుగా ఉన్నప్పుడు ప్రతిదానికి మేము గుజరాత్ మోడల్ తీసుకొచ్చి పెడతాం అనే బదులు మన రాష్ట్ర పరిస్థితులను బట్టి, రాష్ట్రాన్ని బట్టి మీరు ఓన్గా ఆలోచించి ఓన్గా డెవలప్ యువర్ ఓన్, మీరు ఒక ట్రెండ్ సెట్టింగ్ చేయండి అని అంటున్నా, అంతే తప్ప ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఇఫ్ గుజరాత్ ఈజ్ మచ్ బెటర్, ఓకే బ్రింగ్ ఇట్, దట్స్ నాట్ ఎ స్టోరీ. బట్ దాన్ని ఒక ఫ్యాసినేషన్గా తీసుకొని అందరు మినిస్టర్లు అదే మాట్లాడుతున్నారు. ఎందుకంటే మోడీ గారిని వాళ్ళు ప్లీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారా నాకు తెలియదు. గుజరాత్ మోడల్ అనగానే అది ఇంగ్లీష్ పేపర్లో వచ్చేది, మోడీ గారు చదువుకునే మా రాష్ట్రాన్ని పొగుడుతున్నారని he will appreciate, he will recognize you, మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు. బట్ దట్ డజంట్ మీన్ దట్ ఎవ్రీథింగ్ మీరు గుజరాత్ మోడల్ అంటే అది ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులకు ఉపయోగపడుతుంది అది అనేది హ్యావ్ టు థింక్, రైట్. మరోవర్ ఇంకొక పాయింట్ చెప్తున్నా, లాస్ట్ పాయింట్. ఆంధ్రప్రదేశ్లో క్రాప్ ఫెయిల్యూర్ 70.1% ఉందట. క్రాప్ ఫెయిల్యూర్ అంటే మీకు క్రాప్ ఫెయిల్యూర్ అంటే రైతు ఏదో ఒక ఇంత పంట వచ్చిద్దని ఆశించేస్తాడు భూమిని, తను ఆశించినంతగా రావట్లేదు, దాన్ని కన్సిడర్ చేసి ఫెయిల్యూర్ ఆఫ్ క్రాప్. ఓకే, 71% ఆఫ్ ల్యాండ్లో మన క్రాప్ ఫెయిల్యూర్ అవుతుంది. వేరే అస్సాం చూడండి, 3.1% క్రాప్ ఫెయిల్యూర్ అంటే అస్సాం. ఐఎమ్ వెరీ సర్ప్రైజ్ టు సీ దిస్. అస్సాం లాంటి ప్లేసుల్లో 3.1% క్రాప్ అంటే వాళ్ళు ఒక పంట వేస్తే 3.1% మాత్రమే ఫెయిల్ అవుతుంది, 96.9% వాళ్ళు పంట సక్సెస్ అవుతుందంట మరి అస్సాంలో. తెలియదు ఎందుకో మరి. ఓకే, సో వీ హ్యావ్ టు స్టడీ ఆల్ దీస్ థింగ్స్ అండ్ సింప్లీ వీ కెనాట్ రన్ ఆఫ్టర్ గుజరాత్. ఇండస్ట్రీస్ గుజరాత్, వాట్ ఈస్ దట్, టూరిజం గుజరాత్, మనంతా కోస్టల్ ఏరియా. కోర్స్ గుజరాత్ కూడా కోస్టల్ ఏరియా మరి అనుకుంటా, ఓకే. బట్ మనది లాంగెస్ట్ కోస్టల్ ఏరియా, మనది టూరిజం డిఫరెంట్గా ప్లాన్ చేయాలి. వాళ్ళు ఫాలో అవ్వకూడదు, యాజ్ డీజ్ మనం తీసుకురాకూడదు. అక్కడంతా ఇండస్ట్రీలకు సంబంధించి టూరిజం అయితే మనదంతా కోస్టల్ అయినప్పుడు యూ హ్యావ్ టు కమ్ అప్ విత్ యువర్ ఓన్ డిజైన్ ఆఫ్ tourism development in the coastal line. That's what I'm not comfort. అంటే I felt something that these people are in the Gujarat అంటబడుతున్నారని అనిపించి చెప్తున్నా ఇవన్నీ. థ్యాంక్ యూ.